వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నియోజకవర్గంగా దీన్ని భావిస్తారు. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటారు. ఈ నియోజకవర్గంలో 6 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 2 సార్లు విజయం సాధించారు. మరి ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆయన కుమారుడు దినేష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నుంచి మరి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఫైట్ ఏ విధంగా ఉండబోతోంది అనేది రసవత్తరంగా మారిపోయింది. ఇప్పుడైతే పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎప్పుడైతే లోకేష్ మరి కోవూరు నియోజకవర్గంలో అడుగు పెట్టారో అప్పుడు నియోజకవర్గ అభ్యర్థిగా దినేష్ రెడ్డిని ఖరారు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలు పెరగకుండా నియోజకవర్గం మొత్తం చుట్టేస్తూ ఉన్నారు దినేష్ రెడ్డి. ఎక్కడ కూడా అంటే వైసీపీతో సమానంగా ఈక్వల్గా చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు ప్రకటించలేదు. అటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం ముందుగానే అంటే నియోజకవర్గ అభ్యర్థి దినేష్ రెడ్డి అని చెప్పిన వెంటనే కూడా ఆయన ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గడప తొక్కుతూ తెలుగుదేశం పార్టీని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. కోవూరులో ప్రధానంగా తీసుకుంటే ఒక షాదీ మంజిల్ లేదు అని ఎప్పటి నుంచో ఒక షాదీ మంజిల్ కోసం ముస్లిం మైనారిటీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో షాదీ మంజిల్ నిర్మాణం కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి షాదీ మంజిల్ నిర్మాణం అయితే ఇప్పటి వరకు జరగలేదు. గతంలో షాదీ మంజిల్కు నిధులు శాంక్షన్ అయినా కూడా ఏదో అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఒక షాదీ మంజిల్ నిర్మాణం కోవూరులో చేపట్టాలనేది ముస్లిం మైనారిటీల నుంచి డిమాండ్. మౌలిక విషయం తీసుకుంటే ప్రధానంగా కాలువలు అనేది సైడ్ కాలువలు లేవు, నీళ్లు ఎక్కడికక్కడ నిలబడిపోయి దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. సైడ్ కాలువల నిర్మాణం చేపట్టాలి అనేది రెండవ డిమాండ్. ప్రధానంగా మరొక డిమాండ్ ఏంటంటే కూరగాయల మార్కెట్. కోవూరు నియోజకవర్గంలో ఇంత పెద్ద నియోజకవర్గం అయినా కూడా కూరగాయల మార్కెట్ అనేది లేదు. సో కూరగాయల మార్కెట్ లేకుండా ప్రైవేట్ మార్కెట్లోనే కొంత ప్రైవేట్ స్థలంలో కూరగాయల మార్కెట్ అయితే రన్ అవుతూ ఉంది. అక్కడ వచ్చి వాహనాలు కనీసం రోడ్డు మీద పెడితే కూడా మళ్ళీ ఆ వాహనాలకి రోడ్డు మీద పెట్టిన దానికి పోలీసు వాళ్ళు ఫైన్లు వేస్తూ ఉన్నారు సార్ అని చాలామంది దృష్టికి తీసుకురావడం జరిగింది. సో కోవూరులో ఇంకొక సమస్య ఏంటంటే సరైన కూరగాయల మార్కెట్ లేదు. దానికోసం ఒక స్థలం కేటాయించి కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఫిష్ మార్కెట్ తీసుకుంటే అది కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అని చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఫిష్ మార్కెట్ కూడా చేపట్టాల్సినట్టు ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోవూరులో ఎండు చేపలు ఫేమస్. అయితే ఈ ఎండు చేపలు రోడ్డు మీద పెట్టే వర్తకులందరూ కూడా మార్కెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళకు కూడా ఒక మార్కెట్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ కూరగాయల మార్కెట్ కావచ్చు, అలాగే మౌలిక సదుపాయాలు కావచ్చు, అలాగే ఫిష్ మార్కెట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సపరేట్గా ఏర్పాటు చేస్తే ప్రధానంగా రోడ్ తీసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. రోడ్డు వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది. కనీసం వాహనం రోడ్డు మీద పార్క్ చేసేటువంటి ఫెసిలిటీ ఉండదు. సో ఇవన్నీ కూడా ప్రజలు చాలా రోజుల నుంచి అనుభవిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఈ ఇబ్బందులన్నీ కూడా తీర్చేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని చెప్పి ప్రజల నుంచి డిమాండ్. సో ఈ నేపథ్యంలో ప్రజలు దగ్గరికి వెళ్తుండేటువంటి దినేష్ రెడ్డి వాటన్నిటికీ సమాధానం చెప్తారా? దినేష్ రెడ్డి ఏం చెప్తారు? ప్రజల డిమాండ్స్ రానున్న ఎన్నికల్లో నెరవేరుస్తామని హామీ ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే దినేష్ రెడ్డి ప్రతి ఇల్లు తిరుగుతూ ఉన్నారు, ప్రతి గడప తిరుగుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి రానున్న ఎన్నికల్లో దినేష్ రెడ్డి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు? మరి దినేష్ రెడ్డి ఇచ్చేటువంటి హామీలు ప్రజలు నమ్ముతారా? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రస్తుతానికైతే రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది అనేది కోవూరు నియోజకవర్గంలో టాక్. అలాగే కొంతమంది దినేష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కుర్రవాడు అని చెప్పేసి. సో ఆయనైతే నేను కుర్రవాడిని అయినా కూడా ప్రజల సమస్యలు తెలిసిన కుర్రవాణ్ణి అనే టైప్లో అతను ముందుకెళ్తూ ఉన్నాడు. తన తండ్రి వారసత్వంగా తాను ముందుకెళ్తున్నాను, తన తండ్రి వారసత్వంగా తనకు తెలిసినటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు అనేది అప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా తీర్చే దిశగా ముందుకెళ్తామని చెప్తూ ఉన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అని దినేష్ రెడ్డి అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఏ విధంగా ఉంటుంది అంటే ఒక 6 సార్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీని 7వసారి మళ్ళీ గెలిపిస్తారా లేదా? తెలుగుదేశానికి బలమైన ఓట్ బ్యాంక్ ఉండేటువంటి నియోజకవర్గంగా కోవూరు ప్రఖ్యాతిగాంచింది. సో ఈ ఓట్ బ్యాంక్ని దినేష్ రెడ్డి క్యాష్ చేసుకుంటారా? ఎన్నికల వరకు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతొకసారి నమస్కారం.